కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రధాన పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్దకు వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అనే భయంతో దౌర్జన్యాలకు పాల్పడుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చాలా సామరస్యంగా ప్రశాంతంగా జరుగుతూ ఉందండి. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఈరోజు వాళ్ళ అభ్యర్థి ఎవడైతే ఉన్నాడో పొద్దున్న నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బెదిరించడం జరిగింది. ఎలక్షన్ చాలా సామరస్యంగా ప్రశాంతంగా జరుగుతూ ఉందండి. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఈరోజు వాళ్ళ అభ్యర్థి ఎవడైతే ఉన్నాడో పొద్దున్న నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బెదిరించడం జరిగింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో పోలీసులు టీడీపీ గూండాలతో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. ఓడింది మనం కాదు ప్రజలు, ప్రజాస్వామ్యమని అన్నారు. సిగ్గుపడాల్సింది పోలీసులు, ఎన్నికల కమిషన్, టీడీపీ పార్టీ అని అన్నారు. ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనంత అరాచకం, దౌర్జన్యం, గూండాయిజం, దుర్మార్గము ఏకపక్షంగా ఎన్నికల కమిషను, పోలింగ్ ఆఫీసర్లు, పోలీసులు, అధికారులు సర్వము ఒకటైపోయి ఒక ఎన్నికను ఆక్రమించుకునే పరిస్థితి, ఒక వ్యక్తిని ఓడించడానికి చేసే పరిస్థితి. ఇది అసహించుకోవాల్సినటువంటి రోజు, చాలా దుర్దినమైనటువంటి రోజు. ఇది అసలు చీకటి రోజు అని చెప్పొచ్చు. భయంకరమైనటువంటి చీకటి రోజు ఇది. 400 మంది 300 మంది తెలుగుదేశం పార్టీ గూండాలు నాయకులు అక్కడ ఉండి వాళ్ళే అలా వండుకుంటా పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టెలు పట్టుకొని ఓటర్లు రానియకుండా, ఏజెంట్లు రానియకుండా, అసలు అది మీరు సినిమాలలో కూడా చూసింటారు. ఇట్లా ప్రతిఘటన సినిమాలో చూసింటారు. ఎప్పుడో ప్రతిఘటన సినిమాలో ఎవరే కానీ బయటికి రాకూడదు ఓటు కానీ చెప్పి, ఆ ప్రతిఘటన సినిమా వాళ్ళ అమ్మ మొగుడిది.